ఫ్రెండ్స్, ఇప్పుడు తోరణాలు కడుతున్నామండి. ఈ తోరణాల్లో ఒకటి కట్టేసేసాను, రెండు కడుతున్నాను. ఇలా రెండోది కూడా కట్టేసానండి. వరుసను ఇలా కట్టేద్దాం. ఫైనల్గా ఇలా తోరణాలు కట్టేసానండి. ఇలా గడపను శుభ్రం కడుక్కోవాలండి. ఇలా ఈ పసుపు ఇలా చక్కగా రాసుకోవాలండి. మొత్తానికి ఇలా చక్కగా ఇలా ముందుగా గడప మహాలక్ష్మిని పూజించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు అందరికీ. ఈరోజు ఉగాది అండి. ఉగాదికి వచ్చేసి మనం చేసే మెయిన్ ఐటమ్ ఏంటి అంటే ఉగాది పచ్చడి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బెల్లము, వేపపూత, కొత్త చింతపండు, కొత్త ఉప్పు, కారం, మామిడికాయ అండి. వీటితో మనం ఏం చేద్దామో చూసేద్దాం. ముందుగా చింతపండులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం సరిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. చింతపండులో కొంచెం వాటర్ వేసారు. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను తీసుకొని ఈ మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నటువంటి బౌల్లో వేసుకోవాలి. వీటిలోనే ఇంకా బెల్లం తరుగు తీసుకున్నాను కదండి, బెల్లం తరుగు కూడా వేసాను. ఈ బెల్లం తరుగు వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ ఈ మామిడి పూతుంది కదండి, ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది. కొంచెం ఇంత క్వాంటిటీలో తీసుకున్నానండి. లేదు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం. ఇప్పటికి ఎన్ని రకాలు వేసాము? మామిడికాయలు వేసాము 1, బెల్లం 2, ఉప్పు 3, నెక్స్ట్ కారం అండి, ఇది 4వ రకం అండి. వేపపూత 5 రకాలు వేసాము. నెక్స్ట్ చింతపండు పులుసు అండి. ఇదిగో ఈ చింతపండు పులుసు ఉంది కదండి, దీన్ని కూడా ఇలా వేయాలండి. ఇది 6 రకాలండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదండి, ఈ ఉగాది పచ్చళ్ళలో 6 రకాలు ఎందుకు వేస్తారు అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క అనుభవాన్ని, అది ఉప్పు, పులుపు, చేదు, వగరు, తీపి అనేటువంటి ప్రతిదీ, దుఃఖము, బాధ, సంతోషం, కోపం, ఇలా ప్రతి ఒక్కదాంతో కంపారిజన్గా ఇలా ఉగాది పచ్చళ్ళలో ఉన్నటువంటి ఈ 6 రకాలు వాటిని తెలియజేస్తాయండి. ఇప్పుడు దానిలో చింతపండు పులుసు పోస్తున్నానండి. ఈ చింతపండు పులుసు పోసేసి దీన్ని ఒకసారి తిప్పేద్దామండి. తరిగి పెట్టుకోవాలండి. ఇలా వేయటం వల్ల ఉగాది పచ్చడి రెడీ అండి. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. చూడండి ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాము. కొంచెం సాల్ట్ పడాలండి, కొంచెం కారం అండి, కొంచెం కారం తగ్గింది అనిపించింది. కారంగా, వగరుగా, తీపిగా, పుల్లగా అన్ని రకాలు ఏది తగ్గినా కానీ ఉగాది పచ్చడి అనేది రుచి తక్కువగా ఉంటుందండి.
అందరికీ మరలా ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. ఇంతకీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ సంవత్సరం ఏంటి అని చెప్పుకోవాలి. విశ్వవసు నామ సంవత్సరం అండి.